देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। నమస్తే, నేను యామిని. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. బులెటిన్ లో అప్డేట్స్ చూస్తే, ప్రగతి భవన్ వద్ద హల్చల్ చేసిన కోట్ల సాయిబాబా, కోట్ల కార్తిక్లను అరెస్ట్ చేశారు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. తమ కుమారుడిని అక్రమంగా పోలీసులు లాక్కెళ్లారంటూ ఆరోపిస్తున్న కోట్ల సాయిబాబా తల్లిదండ్రులు తమ కుమారుడు కేవలం ప్రగతి భవన్ వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన మాత్రమే తెలిపాడు, కానీ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారంటూ మండిపడుతున్నారు తల్లిదండ్రులు. తమ కుమారుడికి ఏమన్నా జరిగితే ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలంటూ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈరోజు యువజన కాంగ్రెస్ నాయకులు కోట్ల సాయిబాబా, కోట్ల లడ్డు కుమార్ ప్రగతి భవన్ దగ్గర ప్లే కార్డ్ ప్రదర్శన చేస్తే దానికి ఈరోజు పోలీసులు ఉటావుట్టునొచ్చి ఎందుకు ప్లే కార్డ్ ప్రదర్శన చేయవలసి వచ్చారంటే సీఎం కేసీఆర్ కనబడతారని సోషల్ మీడియాలో కుంపాలుగా వస్తున్న వార్తలను మన కేసీఆర్ గారు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళు పోయి ప్రొటెస్ట్ చేసిర్రు. ఆడ ఓన్లీ డ్యామేజ్ చేయలే, ఏమని చేయలే. ఇప్పుడు ఈ రాత్రిపూట వచ్చి ఇద్దరిని దౌర్జన్యంగా బాత్రూంలో ఉంటే కూడా మమ్మల్ని పక్కకు నెట్టేసి బాత్రూంలో కూడా అతి కిరాతకంగా గుంజుకొని పోయిన పోలీసుల దౌర్జన్యాన్ని నేను ఈ సందర్భంగా వాళ్ళ అరెస్టు చేసిన విధానము మరి సభ్య సమాజాన్ని దించుకునే విధంగా ఉంది. ఈ రాత్రి అంత అరెస్టు చేయవలసిన అవసరం ఉంది. వాళ్ళు తీవ్రవాదుల లేక సంఘ విద్రోహ శక్తుల, కాంగ్రెస్ పార్టీ వర్కర్లు. ఈ టైంలో మరి పొద్దున్నే వచ్చి మీరు తీసుకపోతే మేమే పంపించేవాళ్ళం, కానీ ఇళ్ళల్లో గుసాయించి ఇళ్ళల్లో చెల్లా చెదురు చేసి బాత్రూంలో ఉన్న వాళ్ళని కూడా గల్లబట్టి తీసుకొని పోయి ఒక్క నిమిషం మాతో మాట్లాడకుండా తీసుకొని పోయి మరి వ్యాన్లు ఎక్కించుకొని పోయారు. ఒకవేళ వాళ్ళిద్దరికి ఏమైనా జరిగితే మాత్రం సీఎం బాధ్యత వహించవలసిందని సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రేపు పొద్దున ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకపోతే ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది దృష్టి తీసుకపోయినా వాళ్ళు కూడా స్పందిస్తారు, మీడియా మిత్రులు కూడా స్పందిస్తూ ఉన్నారు. ఇంత ఉన్న పలంగా తీసుకుపోవాల్సిన అవసరం ఏముంది? రేపు మార్నింగ్ మీరు వచ్చి తీసుకుపోవాల్సింది, నేనే దగ్గరుండి పంపించేవాని. తప్పు ఉంటే తప్పు బరాబర్, కానీ ప్రజాస్వామ్యంగా ప్రొటెస్ట్ చేసిర్రు. ప్రొటెస్ట్ చేసిన వాళ్ళందరినీ తీసుకుపోయి మీరు జైల్లో పెడితే జైలు కూడా నిండవు. కనుక ప్రభుత్వ తీరును, ముఖ్యంగా పోలీసుల తీరును మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. పిల్లలకి ఏమైనా జరిగితే ఈ రాత్రి మీరేమైనా చేస్తే మాత్రం ఖబర్దార్ అన్న సంగతి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎక్కడ తీసుకుపోయారు, ఏం కథ, మాకు తల్లిదండ్రులకు మాకు ఇమ్మీడియట్గా సమాచారం అందియాలి. ఒకవేళ మీరు సమాచారం అందియకపోతే నేను కరెక్ట్ రేపు మళ్ళీ డీజీపీని కానీ రేపు ఉన్నతమైన అధికారుల మీద, ఈ పోలీసుల మీద నేను ఫిర్యాదు చేయడానికి కూడా వెనకాడన్న సంగతి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలంలోని తొండ గ్రామంలో, నాగారం మండలం వర్ధమానుకోట గ్రామంలో రైతు వేదిక భవన నిర్మాణంకు శంకుస్థాపన చేశారు మంత్రి జగదీష్ రెడ్డి. ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమారు, ఎంపీ లింగయ్య యాదవ్, జిల్లా రైతు బంధు కోఆర్డినేటర్ ఎస్ఏ రజాక్, రాష్ట్ర ఆయిల్ పేడ్ చైర్మన్ కంచెర్ల రామకృష్ణారెడ్డి, వ్యవసాయాధికారి జ్యోతిర్మయ్ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గాంధీనగర్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన రైతు బజార్లో వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు, వర్షం రావడంతో చుట్టూ ఉన్న పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో కొనుగోలుదారులు రాక తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు రైతులు. కనీసం పట్టించుకోని అధికారులు, దగ్గర ఉండి రైతులకు, కొనుగోలుదారులకు సౌకర్యాలు చూడవలసిన ఎస్టేట్ అధికారి కూడా లేకపోవడంతో రైతులు తమ గోడు ఎవరికి విన్నవించుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నామని రైతులు వాపోతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రైల్వే పార్సల్ సర్వీస్ కార్యాలయం ముందు పార్సల్ బుక్ చేయడానికి వచ్చిన ద్విచక్ర వాహనంలో నుండి మంటలు చెలరేగాయి. అగ్నికి ఆహుతైన పల్సర్ బైక్. వేరే ఏం లేదు, పల్సర్ ఒకటే కదా. పల్సర్ ఐదు విష్ణు బరువు
పెట్రోల్ లేదా దాంట్లో కొద్దిగానే ఉంటది. కొద్దిగానే ఉంటుంది దాంట్లో. కొట్టు ధన్మన్ కింద కొట్టు. బైక్ పట్టుకరా కొంచెం దగ్గరకో, ఏం కాదు. ఇంకోటి ఇంటే తీసుకో. అవతల సైడ్ పో, ఏం కాదు. ట్యాంక్ సైడ్ పోయి ఫస్ట్ అక్కడ మీద అది ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. కీప్ వాచింగ్ సిటీ ఇండియా న్యూస్. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।